అమలాపురం రాజమండ్రి నాన్ స్టాప్ సర్వీస్ బస్సు ప్రజలకు ప్రయాణములకు ఎంతో ఉపయోగపడుతుందని అమలాపురం ఎమ్మెల్యే ఐతాపత్తుల ఆనందరావు అన్నారు. శుక్రవారం నాన్ స్టాప్ సర్వీస్ బస్సుకు లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ఈ సర్వీస్కు వచ్చే ప్రయాణికులు ఎయిర్పోర్ట్ నుండి రైల్వే ప్రయాణంతో వచ్చే ప్రయాణికులకు ఉపయోగపడేలా బస్సులను వేయాలని ఆర్ఎంని కోరారు. అలాగే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాఘవ్ కుమార్ మాట్లాడుతూ అమలాపురం నుండి రాజమండ్రి నాన్ స్టాప్ సర్వీస్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే సౌకర్యవంతంగా సురక్షితంగా ప్రయాణం సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అల్లాడి సోంబాబు, తిక్కిరెడ్డి నేతాజీ, పెచ్చిటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమలాపురం జిల్లా కేంద్రంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించడంలో భాగంగా ఇంతవరకు అమలాపురం నుంచి కాకినాడ నాన్ స్టాప్ దిగ్విజయంగా జరుగుతుంది. దాంతో సమాంతరంగా రాజమండ్రి అమలాపురం నాన్ స్టాప్ కూడా జరగాలని కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాలతో ఈరోజు అమలాపురం నుండి రాజమండ్రి బస్టాండ్కి నాన్ స్టాప్ సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటే నేను కోరిన అధికారులని, ఎయిర్పోర్ట్ రాజమండ్రిలో ఉంది కాబట్టి మరి ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు అలాగే ఫ్లైట్ దిగే వాళ్ళు కూడా ఈ సర్వీస్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా వీలుంటే ఈ సర్వీస్ని ఎయిర్పోర్ట్ కూడా లింక్ చేస్తే బాగుంటుందని కూడా నేను ఆర్ఎం గారిని కోరుతున్నాను. రాజమండ్రి ఈ బస్ టైం ఎక్కడ ఉంటుందో ఇదే బస్ టయానికి ఎయిర్పోర్ట్కి రాజమండ్రి నుంచి పంపించి ఈ బస్సు కంటే పావుగంట ముందు ఎయిర్పోర్ట్ బస్సు రాజమండ్రి బస్ స్టాండ్కి వస్తే ఈ ట్రైన్కి వచ్చే వాళ్ళు, బస్సు ఫ్లైట్కి వచ్చే వాళ్ళు కూడా మరి నాన్ స్టాప్లో అమలాపురం వచ్చి ఇళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వీస్ని ప్రారంభిస్తూ ప్రజలందరినీ కోరుతున్నాం, ఈ సర్వీస్ను ఉపయోగించుకొని రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇతర పనులకు వెళ్ళే వాళ్ళు కానీ నాన్ స్టాప్ సర్వీస్ను ఉపయోగించుకొని దీనిని దిగ్విజయం చేసి ట్రాన్స్పోర్టు అవకాశాలని జిల్లాకి బలపరచమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి అండి. ఈ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అమలాపురం టు రాజమండ్రి ఈ బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. దానిలో ఇప్పటి వరకు కూడా ఆన్ అండ్ యావరేజ్ 10,500 మంది ప్రయాణికులు రాజమండ్రి నుంచి అమలాపురం రావడం కానీ, అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడం కానీ జరుగుతోంది. దీనిలో ఇప్పుడు ఈ మధ్య స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఈ 10,500 మందిలో దాదాపుగా 6,500 మంది స్త్రీశక్తి పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది డైరెక్ట్గా వెళ్ళేటువంటి ప్రయాణికులు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి వారు కానీ, రాజమండ్రి నుంచి అమలాపురం నుంచి వచ్చేటువంటి వారు కానీ వారికి కూడా కొంచెం అసౌకర్యం కలుగుతోంది. దాంతోపాటు ఒకవేళ ఈ డైరెక్ట్గా వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ కనుక మనం ఏమైనా ప్రత్యామ్నాయం కనుక చూపించగలిగినట్లయితే వారి ప్రయాణం తొందరగా అవడమే కాకుండా ఈ స్త్రీశక్తి పథకాన్ని మరికొంతమంది ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక స్థానిక మన శాసనసభ్యులు వారు చేసినటువంటి సూచన కూడా దృష్టిలో పెట్టుకుని అమలాపురం టు రాజమండ్రి ఈ నాన్ స్టాప్ బస్సెస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ రాజమండ్రి టు అమలాపురం 24 బస్సులు తిరుగుతున్నాయి. 77 ట్రిప్పులు ఇటు నుంచి రాజమండ్రికి, అలా అదేవిధంగా 77 ట్రిప్పులు రాజమండ్రి నుంచి అమలాపురానికి 154 ట్రిప్పులు తిరుగుతున్నాయండి. ఈ అదనంగా పెట్టేటువంటి నాన్ స్టాప్ సర్వీసుల ద్వారా మరొక 16 ట్రిప్పులు 8 ట్రిప్పులు చొప్పున బస్సుకి వారికి సౌకర్యం కలుగుతుంది. ఇటు నుంచి 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి, 12 గంటలకి, 2 గంటలకి, సాయంత్రం 4 గంటలకి, 6 గంటలకి, తర్వాత 8 గంటలకి ఇటు నుంచి బస్సులు ఉంటాయి. అదేవిధంగా 2 గంటల తేడాతో 8 గంటల నుంచి బిగిన్ అయ్యి రాజమండ్రి నుంచి అమలాపురం రావడానికి కూడా ఈ నాన్ స్టాప్ సర్వీస్ మనం ప్లాన్ చేయడం జరిగింది. దీనివల్ల డైరెక్ట్గా వచ్చేటువంటి ప్యాసింజర్స్ ప్లస్ అదేవిధంగా సౌకర్యంగా ఉండేట్టుగా ఈ రోజు నుంచి ఆ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ కూడా మేము వారికి అనుకూలంగా ఈ ట్రైన్ టైమింగ్స్ సూట్ అయ్యే విధంగా కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరూ కూడా ప్రయాణికులకి ఎంత సౌకర్యవంతంగా ప్రయాణం మనం ఏర్పాటు చేయగలుగుతాం అనేటువంటి దాన్ని ప్రత్యేక శ్రద్ధ కట్టుతున్నారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అమలాపురం వారు కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇచ్చి ప్రయాణికుల అవసరార్థం ఏ సర్వీసులు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని వారు ఇచ్చినటువంటి సూచనలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నాన్ స్టాప్ సర్వీసులు మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇప్పటివరకు ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మనం ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆన్ అండ్ యావరేజ్ 65% 65% మంది ఈ స్త్రీశక్తి పథకాన్ని వారు వినియోగం చేసుకుంటున్నారు.
అదేవిధంగా మరి ప్రయాణికుల అవసరార్థం ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మన ఆలయాలు ఇవన్నీ దర్శించడానికి కానివ్వండి, పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి కానివ్వండి, సముద్ర స్నానాలు చేయడానికి కానివ్వండి, వారికి అవసరమైనటువంటి సౌకర్యవంతంగా ఉండేట్టుగా ఒక బ్యాచ్ ప్యాసింజర్స్ అంటే ఒక 30-35 మంది అలా కనుక వారు ఏ ఊరి నుంచైనా ఇనిషియేటివ్ తీసుకుని మా దగ్గరికి వస్తే వారి టూర్ ప్యాకేజీ అంటే మేము ఆల్రెడీ కొన్ని ప్యాకేజీలు సిద్ధం చేసి వారికి సౌకర్యార్థం అడ్వర్టైజ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రత్యేకించి వారు ఏమైనా వేరే ఉద్దేశంతో అంటే మేము ఇచ్చినటువంటి ప్యాకేజీలో ఉన్నటువంటి దేవాలయాలు కాకుండా భిన్నంగా వెళ్ళడానికి కానీ అటువంటి ఏదైనా వారి ప్రపోజల్తో కనుక ముందుకు వచ్చినట్లయితే వారి సౌకర్యార్థం ఎంతమంది ఉంటే అంతమందికి సూట్ అయ్యేటువంటి బస్సులు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా ప్రత్యేకించి ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ ద్వారా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.